గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా వీలైనంత ఎక్కువ మందికి ప్రతి ఒక్కరు షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, బయట సరుకు ఇంట్లో వణుకు, గోడలు రాత్రంతా చల్లబడి కోల్డ్ బ్యాటరీ ఎఫెక్ట్ ఫలితంగా రోజంతా ఇంట్లో భరించలేని చలి, మేఘాలు లేక నేరుగా దూసుకొస్తున్న కిరణాలు, గాలిలో తేమ తగ్గడంతో బయట కాస్త వేడి, రాష్ట్రంలో భిన్నమైన వాతావరణ పరిస్థితి. గత 10 ఏళ్లలో ఈసారే ఎక్కువగా చలి తీవ్రత, చాలా చోట్ల 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు, పెరిగిన రూమ్ హీటర్లు గ్రీజర్ల విక్రయాలు, సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం. విధంగా ఇక్కడ ఇంట్లో ఉంటేనే చలి ఎక్కువగా, అదేవిధంగా బయటికి వెళ్తే కొద్దిగా వేడిగా అన్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా గత సంవత్సరాలతో చూసుకుంటే ఇంతకు ముందుతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఉదయం 10 తర్వాత ఇంట్లో ఉంటే చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది, బయటికి వెళ్తే కాస్త చలి తక్కువగా ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా గాలిలో తేమ తగ్గడంతో బయట కాస్త వేడి, ఈ విధంగా మేఘాలు లేక నేరుగా దూసుకొస్తున్న కిరణాలు ఫలితంగా రోజంతా ఇంట్లో భరించలేని చలి, గోడలు రాత్రంతా చల్లబడి కోల్డ్ బ్యాటరీ ఎఫెక్ట్. ఇంట్లో ఉంటే గజగజ, బయటికి వెళ్తే మాత్రం కాస్త వెచ్చగా. రాష్ట్రంలో నెలకొన్న చిత్రమైన వాతావరణ పరిస్థితి ఇది. సాధారణంగా ఇంట్లో వెచ్చగా ఉండి బయటకు వెళ్తే చలి వేయాలి, కానీ ఇప్పుడు దీనికి పూర్తి విరుద్ధంగా జరుగుతుంది. ఉదయం 10 గంటల వరకు ఇంట్లో వెచ్చగా, బయట చలిగా ఉంటే ఆ తర్వాత ఇంట్లో చలి వేస్తుంది, బయటికి వెళ్తే. ఈ విధంగా ఇక్కడ ఉదయం 10 గంటల వరకు ఇంట్లో కాస్త వేడిగా ఉంటుంది, బయట చలి ఉంటుంది 10 వరకు. తర్వాత ఇక్కడ రివర్స్ అవుతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ బయట ఉంటే వేడి, ఇంట్లో ఉంటే ఇంకా చలి ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా గత సంవత్సరాల కంటే కూడా ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉంది. ఉష్ణోగ్రతలు 9 నుంచి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు అతి తక్కువగా నమోదవుతున్నాయి అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉంది ఈ సంవత్సరం అన్నట్టుగా చూడవచ్చు. సంక్రాంతి తర్వాత ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్టు చూడవచ్చు, చలి తీవ్రత తగ్గే అవకాశాలు ఉన్నట్టుగా చూడవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్. నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్ ఎక్కువగా తినడం రొమ్ము క్యాన్సర్కు ప్రధాన కారణాలు. మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్ళు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అధికం. భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడి. ఏటా 5.6% మేర కేసులు పెరుగుతాయని హెచ్చరిక. విధంగా బ్రెస్ట్ క్యాన్సర్కు చెక్ పెట్టాలంటే కసరత్తు బెస్ట్. ఏమంటే వ్యాయామం వల్ల ఈ విధంగా బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడవచ్చు అన్నట్టుగా చూడొచ్చు వార్త. నిద్రలేమి, ఒత్తిడి, పొట్ట చుట్టూ అధిక కొవ్వు, రెడ్ మీట్ ఎక్కువగా తినడం రొమ్ము క్యాన్సర్కు ప్రధాన కారణాలు. ఈ విధంగా ఇవన్నీ తగ్గించుకోవాలన్నట్టుగా చూడవచ్చు. మెనోపాజ్ ఆలస్యమయ్యే మహిళల్లో 30 ఏళ్ళు దాటాక గర్భం దాల్చే మహిళలకు ముప్పు అధికం. ఈ విధంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల అనేక సమస్యలు వచ్చే విధంగా ఇక్కడ దాని నుంచి బయటపడాలంటే వ్యాయామం ఒక్కటే మార్గం అన్నట్టుగా, ముందస్తు జాగ్రత్తగా అన్నట్టుగా చెప్పుకొస్తారు. తిన్న చోటే బద్ధకంగా కూర్చోకుండా శారీరక శ్రమ, వ్యాయామం చేయడం వల్ల రొమ్ము క్యాన్సర్ ముప్పు బాగా తగ్గుతుందని భారత వైద్య పరిశోధన మండలి ICMR తెలిపింది. నిద్రలేమి, రోజు నిర్ణీత సమయానికి నిద్రపోకపోవడం, ఒత్తిడి స్థాయిలు పెరగడం, నాన్ వెజ్ అధికంగా తినడం రొమ్ము క్యాన్సర్ ముప్పును పెంచుతాయని వెల్లడించింది. దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసుల సంఖ్య ఏటా 5.6% మేర పెరిగే ప్రమాదం ఉందని, ప్రతి సంవత్సరం అంతకుముందు ఏడాదితో ఏడాదితో పోలిస్తే ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఇక్కడ బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి బయటపడాలంటే ఈ విధంగా వ్యాయామం, తిన్న చోటే కూర్చోకుండా శారీరక శ్రమ అవసరం. దీనివల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్పుకొస్తారు మన డాక్టర్లు అన్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఇక్కడ ఈ బ్రెస్ట్ క్యాన్సర్, నిద్రలేమి, ఒత్తిడి, ఈ విధంగా ఇక్కడ ఎక్కువగా రెడ్ మీట్ తినడం వల్ల, ఈ పొట్ట చుట్టూ ఎక్కువ కొవ్వు, ఎక్కువ మాంసం తినడం వల్ల ఇక్కడ క్యాన్సర్కు కారణాలు అన్నట్టుగా చెప్పుకొస్తారు, రొమ్ము క్యాన్సర్కు కారణాలు. తెలంగాణ భవన్లో ప్రసంగిస్తున్న కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ గుండె ఆగి చస్తాడు. రేవంత్ దొరికితే ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది. అమెరికాలో నా పని నేను చేసుకుంటే తప్ప రేవంత్ను కొడంగల్లోనే గెలవనివ్వం. కేసీఆర్ దయతోనే గాంధీ గెలిచాడు. KTR. విధంగా ఇక్కడ కొడంగల్లో ఎమ్మెల్యేగా గాంధీ గెలిచిన సందర్భంగా ఈ విధంగా ఇక్కడ ఈ మధ్య కాలంలో ఏదైతే కేసీఆర్ మాట్లాడిన దానికి స్పందిస్తూ విధంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరును ఉద్దేశించి మరొకసారి
ఇక్కడ తెలంగాణ భవన్లో కేటీఆర్ మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా రేవంత్ మాట్లాడిన మాటలకి కనిపిస్తే ఎడమకాలు చెప్పు తీసుకొని కొట్టాలని ఉంది. ఈ విధంగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్కు గుండె దడ అన్నట్టుగా ఈ విధంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు కేటీఆర్. విధంగా అమెరికాలో నా పని నేను చేసుకుంటే తప్ప అన్నట్టుగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా ఏదైతే ఇక్కడ అమెరికాలో కేటీఆర్ చేసుకున్న పనిని ఉద్దేశించి ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఉద్దేశించి ముఖ్యంగా కేటీఆర్ మాట్లాడుతున్నారు అన్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ ఊరూరా ఉద్యమిద్దాం, పాలమూరు రంగారెడ్డిపై ప్రజల్లోకి వెళ్దాం, తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైనే ఉంది కేసీఆర్. మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం, పార్టీ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ, 3 జిల్లాల్లో నిర్వహించిన సభలపై చర్చ, అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం. ఈ విధంగా ఇక్కడ మరొకసారి కార్యకర్తల సమావేశంలో కేసీఆర్ మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా పాలమూరు రంగారెడ్డి ఇరిగేషన్ ప్రాజెక్టులపై మరొకసారి ఉద్యమిద్దాం అన్నట్టుగా దిశానిర్దేశాలు తెలియజేసినట్టుగా చూడొచ్చు కార్యకర్తల సమావేశంలో. ఈ విధంగా మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం, పార్టీ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ. ఈ విధంగా పార్టీ కార్యాచరణపై నేతలతోటి విధంగా ఒక అభిప్రాయ సేకరణ అంటే ఏ విధంగా ముందుకెళ్దాం, దేనిపై ప్రశ్నిస్తామనే ఒక అభిప్రాయ సేకరణ కార్యకర్తల సమావేశంలో చర్చించినట్టుగా చూడొచ్చు. అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరుపై కూడా దిశానిర్దేశం తెలియజేసినట్టుగా చూడొచ్చు కేసీఆర్. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి ఉద్యమానికి సిద్ధం కావాలని బీఆర్ఎస్ నేతలకు ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి, జగదీష్ రెడ్డి, సబితా ఇంద్రసేనారెడ్డి, ఇతర సీనియర్ నాయకులు కూడా ఈ ఎర్రవెల్లి ఫామ్ హౌస్లోనే సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విధంగా పలు నియోజకవర్గాల బీఆర్ఎస్ నేతలతో మాజీ సీఎం కేసీఆర్ ఈ విధంగా మరొకసారి పార్టీ దిశానిర్దేశాలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ విధంగా అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్నారన్నట్టుగా చూడొచ్చు. అసెంబ్లీలో దేనిపై చర్చించాలి ఎమ్మెల్యేలు అనే తీరుపై కూడా ఈ విధంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా చూడొచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై ఈ విధంగా గట్టిగా స్పందించాలి, ఈ విధంగా తీవ్ర స్థాయిలో వ్యతిరేకించాలి, కాంగ్రెస్ పనితీరును తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకురావాలి అసెంబ్లీలో అన్నట్టుగా ఒక నిర్ణయానికి వస్తున్నట్టుగా చూడొచ్చు. ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీని కొలిక్కి తీసుకురావడమే లక్ష్యం. పరిశ్రమల ఆకర్షణ, పెట్టుబడుల సమీకరణ ముఖ్యం. జాప్యం లేకుండా ప్రణాళికలన్నీ అమలు కావడంపైనే దృష్టి. హిల్ట్ పాలసీని సమర్థంగా అమలు చేయడము కీలకమే. అందుకే ఆ రంగంలో సమర్థుడైన జయేష్కు బాధ్యత. ప్రస్తుత ప్రభుత్వాల్లో పెట్టుబడుల సమీకరణలో పాత్ర, డెవలపర్లు, ప్రభుత్వం మధ్య సమన్వయానికి ముఖ్యం. విధంగా 3 ఏళ్లలో గ్లోబల్ సిటీ, ఫ్యూచర్ సిటీని కొలిక్కి తీసుకురావడమే లక్ష్యం. విధంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఈ విధంగా రాష్ట్రంలో హైదరాబాద్ను ఈ విధంగా మరింత అభివృద్ధి స్థాయికి తీసుకురావాలి. దానికోసమే జయేష్ రంజన్కు కొత్తగా అభివృద్ధి పదవి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా ఇక్కడ మాట్లాడుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ విధంగా ఇక్కడ ఫ్యూచర్ సిటీ, హిల్ట్ పాలసీ విషయంలో కూడా ఇక్కడ మరింత నాణ్యత తీసుకురావచ్చే విధంగా ఈ విధంగా మరింత ఇంకా అభివృద్ధిని తీసుకురావచ్చే సమర్థంగా అమలు చేయడమే కీలకంగా. అందుకే జయేష్ రంజన్కు పదవి బాధ్యతలపై చెప్పినామన్నట్టుగా చెప్పుకొస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. కోర్ అర్బన్ రీజియన్, ఫ్యూచర్ సిటీ, మూసీ అభివృద్ధి, గ్రీన్ఫీల్డ్ హైవేలు రాబోయే రోజుల్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు వచ్చేది ఇక్కడికే. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానసపుత్రిక కూడా. దీనిని 4వ గ్లోబల్ సిటీగా మార్చాలని ఆయన ప్రణాళికలు రచిస్తున్నారు. రాబోయే 3 ఏళ్లలోనే దీనిని కొలిక్కి తీసుకురావాలని పావులు కదుపుతున్నారు. అందుకే పరిశ్రమలు, పెట్టుబడుల శాఖల్లో పనిచేసి గతంలో బీఆర్ఎస్ హయాంలోనూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి జయేష్ రంజన్కు ఆ బాధ్యతలు అప్పగించారు. శివారు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనంతో అతిపెద్ద నగరంగా మారిన మెగా హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతను ఆయనకిచ్చారు. ఫ్యూచర్ సిటీ నిర్మాణం, పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడులను రాబట్టేందుకు రాబోయే 3 ఏళ్లు అత్యంత కీలకం కావడంతో ఆయన నియామకం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేనా,
అంతేనా, భవిష్యత్తులో పాలన పరంగాను ఇది అత్యంత శక్తివంతమైన ప్రాంతం కానుంది. ఈ నేపథ్యంలోనే విధాన నిర్ణయాల్లో జాప్యం లేకుండా ఉండడమే కాకుండా అభివృద్ధి పనుల పర్యవేక్షణకు కేంద్రం నుంచి నిధులు రాబట్టుకునేందుకు సమర్థులైన అధికారులను నియమించాలని ప్రభుత్వం భావించింది. అందుకే పరిశ్రమలను ఆకర్షించడం, పెట్టుబడులను రాబట్టడంలో అనుభవజ్ఞుడైన జయేష్ రంజన్ను అందుకు ఎంపిక చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాబోయే ఎన్నికల్లోపే నాలుగో సిటీ నిర్మాణం కావాలంటే కోర్ అర్బన్ పరిధిలో ప్రభుత్వం అనుకున్న ప్రణాళికలను అత్యంత వేగంగా అమలు చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైనది పెట్టుబడుల సమీకరణ. కంపెనీలు, పరిశ్రమలు వస్తే పెట్టుబడులు వస్తాయి, ఉపాధి పెరుగుతుంది, వ్యాపారం వాణిజ్యంతో. ఈ విధంగా జయేష్ రంజన్ను నియమించడానికి గల ప్రత్యేక కారణాలను దీంట్లో క్లుప్తంగా వివరించినట్టుగా చూడొచ్చు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ పట్టణ అభివృద్ధి బాధ్యతలన్నీ జయేష్ రంజన్ మీదనే ఆధారపడి ఉన్నాయన్నట్టుగా ముఖ్యంగా చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఇక్కడ బీఆర్ఎస్ హయాంలో ఐఏఎస్ అధికారిగా ఈ పరిశ్రమల పెట్టుబడుల మీదనే, ముఖ్యంగా విదేశాల నుంచి పెట్టుబడులు స్వీకరిస్తున్న సందర్భంగా దానికి సంబంధించిన దాని మీదనే ఇతను పనిచేసినట్టుగా అనుభవం ఉన్న వ్యక్తిగా భావిస్తూ ప్రస్తుత ప్రభుత్వం జయేష్ రంజన్కు హైదరాబాద్ పదవి బాధ్యతలు, హైదరాబాద్ అభివృద్ధి బాధ్యతలు, ఈ విధంగా చీఫ్గా కమిషనర్గా నియమించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా జిహెచ్ఎంసీ కమిషనర్గా, ఈ విధంగా ఈ ఫ్యూచర్ సిటీ పేరిట ఏదైతే నూతనంగా ఏర్పాటు చేస్తుందో ప్రస్తుత ప్రభుత్వం, దాని మీద ఇక్కడ అదేవిధంగా హిల్ట్ పాలసీ మీద సమర్థవంతంగా హిల్ట్ పాలసీ పనిచేసే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి గాను జయేష్ రంజన్ ముఖ్యమైన వ్యక్తి, కీలక వ్యక్తిగా భావిస్తూ ఈ విధంగా ఇక్కడ జయేష్ రంజన్ చుట్టే హైదరాబాద్ తిరుగుతూ ఉంది. ఈ విధంగా చాలా ఉపయోగపడతాడనే ఉద్దేశంతో అతని పదవి బాధ్యతలు అప్పచెప్పినట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా విధంగా రానున్న 3 సంవత్సరాల్లోనే ఇదంతా చేసి చూపించాలన్న ఒక లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టుగా, ప్రస్తుత ప్రభుత్వం ఉన్నట్టుగా ఇక్కడ వార్తను బట్టి మనం చూడొచ్చు. వివి రాజేష్ సిపిఎం కంచుకోటలో కాషాయ పతాకం, త్రివేంద్ర మేయర్గా తొలిసారి బీజేపీ నేత ఎన్నిక, త్రిపునిదుర పాలక్కాడులోనూ ఆ పార్టీ విజయం. ఈ విధంగా కేరళలో కేరళ రాజధాని క్యాపిటల్ సిటీ ఈ తిరువనంతపురంలో మొదటిసారిగా బీజేపీ మేయర్ పీఠం దక్కించుకున్నట్టుగా చూడొచ్చు. ఇక్కడ సిపిఎం పార్టీ ఎప్పుడూ గెలుస్తూ వచ్చేది. ఈసారి అనూహ్యంగా బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోవడంతో బీజేపీ అభ్యర్థి మేయర్గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా విమానాల ఆలస్యం పైన కేసులు వేయొచ్చు, వైద్యం సరిగా అందకున్నా, బీమా ఇవ్వకున్నా తప్పే, వస్తు సేవలు రియల్టీ ఏ రంగంలో నష్టపోయినా మోసపోయినా ఫోరంను ఆశ్రయించవచ్చు, వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రాధారాణి ప్రత్యేక ఇంటర్వ్యూ. విమానాల ఆలస్యం పైన కేసులు వేయొచ్చు, అక్కడ వైద్యం సరిగా అందకున్నా, బీమా సరిగా ఇవ్వకున్నా, వస్తు సేవలు రియల్టీ ఏ రంగంలో నష్టపోయినా మోసపోయినా ఫోరంను ఆశ్రయించవచ్చు, వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రాధారాణి ప్రత్యేక ఇంటర్వ్యూ. వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రాధారాణి ప్రత్యేక ఇంటర్వ్యూ. ఈ విధంగా బీమా అందకపోయినా, ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని మనకు బీమా అందకపోయినా సరైన టైంలో, విధంగా వస్తు సేవల రియల్టీ ఏ రంగంలో అయినా నష్టపోయినా కూడా కేసులు వేయొచ్చు అన్నట్టుగా ఇక్కడ చెప్పుకొస్తుంది. ఇక వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రాధారాణి ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలను వెల్లడించినట్టుగా చూడొచ్చు. మా ఉత్పత్తి వాడితే 3 నెలల్లో ఎత్తు పెరుగుతారు, మేమిచ్చిన ఆహారం తింటే నెలల వ్యవధిలో స్లిమ్ అవుతారు, సకల సౌకర్యాలతో నిర్మిస్తున్న మా అపార్ట్మెంట్లో ప్లాట్ కొంటే స్వర్గంలో ఉన్నట్టే. ఈ విధంగా అబద్ధాల ప్రకటనలు ఇచ్చి ఈ విధంగా మోసగిస్తే ప్రజలను వాటిపై కేసులు వేసి నష్టపరిహారం వసూలు చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తారు వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రాధారాణి. వ్యాపార సంస్థలు తమ ఉత్పత్తుల విక్రయానికి ఈ తరహా వాణిజ్య ప్రకటనలను హోరెత్తిస్తుంటాయి. చాలా సందర్భాల్లో ఆ ప్రకటనల్లో చూపించిన దానికి వాస్తవానికి సంబంధమే ఉండదు. ఈ విధంగా ప్రకటనల్లో చూపించిన దానికి వాస్తవానికి సంబంధమే ఉండదు. అలా ప్రజలను మోసం చేస్తుంటుంది, కొనుగోలుదారులను మోసం చేస్తుంటుంది అన్నట్టుగా వినియోగదారులు ఈ విధంగా నష్టపోతారు. దానికోసం నిజంగా నష్టం కలిగిస్తే ఈ విధంగా వీళ్ళు కోర్టులో కేసేసి వారి నుంచి నష్టపరిహారం వసూలు చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్పుకొస్తారు వినియోగదారుల కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రాధారాణి. త్వరలోనే భారత్ విశ్వగురు, భారతీయుల రక్తంలోనే ధర్మదృష్టి ఉంది, సైన్స్కు వివేకం, నైతిక విలువల్ని జోడించాలి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ సూచన. ప్రతి జంట 3 పిల్లల్ని కనాలి చంద్రబాబు. తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీలో జాతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభం. విధంగా తిరుపతి జాతీయ సంస్కృతి వర్సిటీలో జాతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రారంభం కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నట్టుగా చూడొచ్చు. ముఖ్యంగా
ఈ సమావేశంలో మాట్లాడిన అంశాలను ఇక్కడ మనం చూడొచ్చు. భారతదేశం త్వరలోనే విశ్వగురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో విజ్ఞాన భారతి సంస్థ నిర్వహిస్తున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విధంగా ప్రారంభించిన సందర్భంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్న సందర్భంగా ఈ విధంగా ఈ వివిధ అంశాలను ఉద్దేశించి మాట్లాడినట్టుగా చూడొచ్చు. ఈ భారతదేశంలోనే విశ్వ గురు స్థానాన్ని అధిరోహించి తన పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ఈ విధంగా తిరుపతిలో నిర్వహించిన జాతీయ సంస్కృతి వర్సిటీలో వివిధ అంశాలను ఉద్దేశించి ఇక్కడ తెలుగు దేవులని ఒక గొప్పతనాన్ని వర్ణించినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ భారత్ విశ్వగురు అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ రాష్ట్రంలో 18,000 కిలోమీటర్ల మేర ఎక్స్ప్రెస్ వేలు, పలు హైస్పీడ్ కారిడార్లు, జిల్లాల పరిధిలో 6 లేన్ల రోడ్డు, 78,783 కోట్ల వ్యయం, R&B రోడ్లు 46,000 కిలోమీటర్ల నుంచి 1,15,000 కిలోమీటర్లకు పెంచేలా ప్రణాళిక, రోడ్ సెక్టార్ పాలసీ అమలుపై ముందడుగు, నిర్మాణం నిధులకు RFC తయారీకి కమిటీ. ఈ విధంగా ఇంకా జాతీయ స్థాయిలో రోడ్లను ఇంకా అభివృద్ధి చేసే కొత్త రోడ్లను నిర్మించబోతున్నట్టుగా చూడవచ్చు. దానికి గాను ఈ విధంగా ఇంకా ఎన్ని కోట్ల వ్యయం, 6 లేన్ల రోడ్డు, 78,783 కోట్ల వ్యయం అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా జిల్లాల్లో రోడ్ల విస్తరణ ఇంకా మరింత మెరుగు కాబోతుంది అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రహదారులను అద్భుతంగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతుంది. 18,000 కిలోమీటర్లకు పైగా ఎక్స్ప్రెస్ వేలు, గ్రీన్ఫీల్డ్ రహదారులు, వాటికి తోడు పలు హైస్పీడ్ కారిడార్లు, జిల్లాల పరిధిలోనూ 6 వరుసలతో కూడిన రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూట్ మ్యాప్ను రూపొందిస్తుంది. 2047 విజన్ డాక్యుమెంట్లో భాగంగా నిర్దేశించుకున్న రోడ్ సెక్టార్ పాలసీ విధంగా 2047 విజన్ డాక్యుమెంట్తో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందో ఆ ప్రణాళికలో ఈ రోడ్ల విస్తరణ కార్యక్రమం కూడా ఉంది అన్నట్టుగా చెప్పుకొస్తారు. ఈ విధంగా రోడ్ల విస్తరణ మరింత జిల్లాల వారీగా 6 లేన్ల రోడ్డును నిర్మించే విధంగా ఒక ప్రణాళిక రూపొందించుకున్నట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. దానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా చూడొచ్చు. ఇది నిధులకు RFC తయారీకి కమిటీ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం. కదులుతున్న కారులో యువతిపై గ్యాంగ్ రేప్, ఇంటి వద్ద దిగబెడతామని చెప్పి అఘాయిత్యం, రాజస్థాన్లో ఘోరం, నిందితులు 3. IT కంపెనీ CEO, ఆ సంస్థ మహిళా ఎగ్జిక్యూటివ్ హెడ్, ఆమె భర్త అరెస్టు. కారు వెబ్ క్యామ్లో రికార్డైన ఘటన. ఈ విధంగా కంపెనీ CEO కూడా ఉన్నట్టుగా చూడొచ్చు. నిందితుల్లో విధంగా ఆమె భర్త కూడా అరెస్ట్ అయ్యారు. ఈ విధంగా మహిళపై ఘోరం జరిగింది అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా ఆ PG వైద్య విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదు, సర్కారుకు హెల్త్ వర్సిటీ లేక ఎగ్జిక్యూటివ్ కమిటీ తుది నిర్ణయం. ఆ PG వైద్య విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదు, సర్కారుకు హెల్త్ వర్సిటీ లేక ఎగ్జిక్యూటివ్ కమిటీ తుది నిర్ణయం. PG వైద్య విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు విధంగా సర్కారుకు హెల్త్ శాఖ తెలియజేసింది. ఈ విధంగా లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి. ఆ విషయంలో తప్పులు జరిగినాయి ఉత్తీర్ణ విషయంలో అన్నట్టుగా దాన్ని భావిస్తూ ఈ విధంగా ఉత్తీర్ణత చెల్లదు అన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్టుగా చూడొచ్చు. హెల్త్ వర్సిటీ లేక ఎగ్జిక్యూటివ్ కమిటీ తుది నిర్ణయానికి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులకు సూచనలు. వైకుంఠ ద్వార దర్శనాలు 30/12/2025 నుండి 8/1/2026 వరకు, డిసెంబర్ 30, 31 మరియు జనవరి 1 ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే వైకుంఠ ద్వార దర్శన సదుపాయం. టోకెన్ పొందిన భక్తులు తమకు కేటాయించిన తేదీలలో నిర్దేశించిన సమయానికి టైం స్లాట్ మాత్రమే తిరుమలలోని దర్శన ప్రవేశ మార్గాలకు చేరుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రజా సంబంధాల విభాగం SVBC సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు అందించే భక్తుల రద్దీ సమాచారం ఆధారంగా టోకెన్లు లేని భక్తులు జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనం పొందడానికి తమ ప్రణాళికను రూపొందించుకోవాల్సిందిగా కోరడమైనది. ఈ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా VIP బ్రేక్ దర్శనాలు, చంటిపిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, NRI, డిఫెన్స్ వంటి ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేయడం అయినది. సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. అన్ని వర్గాల భక్తులను దృష్టిలో ఉంచుకొని పైన తీసుకున్న నిర్ణయాలను గమనించి భక్తులు సంయమనం పాటిస్తూ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలను చేసుకుంటూ తిథిదేకి సహకరించాలని విజ్ఞప్తి. కార్యనిర్వహణ అధికారి.
ఈ విధంగా ఇక్కడ విఐపి దర్శనాలను కొన్ని మాత్రమే పరిమితం చేశారు, కొన్నిటికి మాత్రమే. ఈ విధంగా ఏదైతే ఇక్కడ చిన్నపిల్లలు విఐపి బ్రేక్ దర్శనాల మినహా ఈ ప్రోటోకాల్ ఏదైతే ఈ 10 రోజుల పాటు ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా విఐపి బ్రేక్ దర్శనాలు చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐ, డిఫెన్స్ వంటి వాళ్లకు ఇప్పుడు విఐపి దర్శనాలు లేవు అన్నట్టుగా చెప్పుకొస్తుంది తీతిదే. ఈ విధంగా రద్దీ ఎక్కువ ఉన్న కారణంగా ఈ నిర్ణయాలు తీసుకున్నారన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వాహక అధికారి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.